నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మధు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు సైతం చాలా ఆసక్తికరంగా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు తండ్రి కుమారుడు ఉన్నారు. ఇప్పుడు తాజాగా అన్న తమ్ముడు సైతం మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు, మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు కూడా సమాచారం. అటు పార్లమెంట్ ఎన్నికలలో లోక్సభ సీటు వస్తుందనుకున్నప్పటికీ ఇప్పుడు రాజ్యసభ సీటు చివరి నిమిషంలో మిస్ అవ్వడంతో ఇప్పుడు తాజాగా మంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నట్లు ఒక పెద్ద సమాచారం అని చెప్పొచ్చు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు ఆ సమయంలో ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో నాగబాబుకు అక్కడ పోటీ చేసే అవకాశం అయితే మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఎక్కువగా ప్రచారము జరిగినా అందులో బీజేపీకి 1, 2 టీడీపీకి ఖాయమయ్యాయి. దీంతో ఈ అవకాశం కూడా నాగబాబుకి రాలేదని చెప్పొచ్చు. కానీ ఇలాంటి సమయంలోనే చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు సమాచారం. అందుకు పవన్ కళ్యాణ్తో కూడా చర్చలు జరిపిన తర్వాతే ప్రకటించారట. ఇటీవలే ప్రస్తుత మండలిలో 4 వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. అవి ఇంకా ఆమోదం పొందలేదట. మరి కొంతమంది మండల సభ్యులు మార్చిలో పదవి విరమణ చేయబోతున్నారట. అలా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకే మండలి సభ్యుడు కావడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆ వెంటనే నాగబాబుకు సైతం మంత్రిగా పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. మంచి ముహూర్తం చూసుకొని మెగా కుటుంబ సభ్యులు నాగబాబు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్ భవన్ లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండనుందని ఇక ప్రస్తుతం అన్ని శాఖల మంత్రులు కూడా ఖరారయ్యారు. అయితే నాగబాబుకు ప్రస్తుతం ఉన్న కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖను సైతం నాగబాబుకు ఇవ్వబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేందుకు ఉన్నటువంటి ఈ శాఖనైనా సరే నాగబాబుకు కేటాయించబోతున్నట్టు కూడా సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు రేపో రాబోతున్నాయట. మరి వెయిట్ చేసి చూడాలి చివరికి నాగబాబుకు ఏ శాఖ వర్తిస్తుంది అని.